యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయనకు అనుగ్రహించబడిన నామము, ఆయనను ఏ రీతిగా ఈ భూలోకములో మరి దేవుడు గణపరిచినాడనే తలంపులు రొట్టె విరుచుచున్నప్పుడు నా మనసులో తట్టినాయి. అందు నిమిత్తమై ఆ తలంపులను తీసుకుని కొన్ని సంగతులను యేసు ప్రభువును గురించి తలంచాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త మొదటిగా 2వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 2 11వ వచనం చదువుతున్నాను. చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన మరి 9వ వచనంలో చూస్తే ఆయన శిష్యుడిగా లేడు, ఆయన పిల్లవాడిగా ఉన్నాడు అనే పదం కనుక. హీ వాజ్ అ లిటిల్ చైల్డ్. ఆయన జన్మించినప్పుడు జరిగిన సంఘటన కాదు ఇది. యేసు ప్రభువును తూర్పు దేశం నుండి జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి బయలుదేరినారు. దే సా హిస్ స్టార్. ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి ఆయనను ఆరాధించాలని వచ్చినారు. యేసు ప్రభువారు ఎలాంటి వాడో అనేది భూలోకంలో ఉన్న జ్ఞానవంతమైన మనుషులు, అంటే జ్ఞాన సంపూర్ణులు, అందుకే జ్ఞానులు అని రాయాలి. జ్ఞానులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మౌనంగా ఉండేవారు. మౌనంగా ఉండి పరీక్షిస్తూ ఉంటారు. ఎలాంటి క్రియలను పరీక్షిస్తుంటారు అనంటే మనుషులను చదువుతూ ఉంటారు, లోకంలో జరుగుతున్న సంఘటనలను చదువుతూ ఉంటారు. ఇవన్నిటినీ కూడా జ్ఞానులు పరిశీలన చేస్తూ ఉంటారు. అలాంటి జ్ఞానులకు ఒక చుక్క కనబడింది, ఆ స్టార్. చుక్కలను చదవడం అనేది చాలా లోతైన అంశం. మనకందరికీ తెలిసిన ఒకటే మాట ఏంటంటే చుక్క అనగానే మెరుస్తుంది కదా. అది ఇంటి ముంగడ కట్టుకుంటే స్టార్ అని అనుకుంటాం. కానీ మన ఇంటి ముంగడ కట్టుకునే స్టార్లా కూడా చుక్క ఉండదు. దాని ఆకారం ఏందో కూడా ఎవరికి తెలియదు. మనం ఇక్కడ చూస్తుంటే మనకు అది అలా కనబడుతుంది కనుక ఇట్లుంటుంది అని చెప్పి స్టార్ ఆకారమును తీసుకొని దాన్ని తయారు చేసినాం పిల్లలు. బట్ దాన్ని చదవడము, దానిని గ్రహించడము, ఇట్స్ అ డీప్ స్టడీ పిల్లలు. ఎంతో లోతైన ధ్యానం అది, చుక్కలను చదవడం. ఈ జ్ఞానులు యేసు ప్రభువును గురించి, ఆయన నక్షత్రమును గురించి చదివినారు. ఇది ఎవరి నక్షత్రం అంట? యేసు ప్రభు నక్షత్రం, హిస్ స్టార్ అని రాయబడింది. ఆడ 11వ వచనంలో అండ్ దే సా ద స్టార్, ఆ నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రమును చూచి, ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులైరి అని రాయబడింది. ఈ నక్షత్రమును వారు చాలా రోజుల నుండి పరిశీలన చేస్తున్నారు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది అక్కడ, మత్తయి సువార్త 2. ఇది ఆయన నక్షత్రం అని కనబడుతుంది అక్కడ. వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ దట్ హ్యాస్ బీన్ బార్న్, ఫర్ వీ హ్యావ్ సీన్ హిస్ స్టార్స్. హిస్ స్టార్, ఆయన నక్షత్రమును మేము చూచినాం. ఆ నక్షత్రము ఈ జ్ఞానులకు బోధించిన వెలుగు ఏంటంటే ఆయన ఆరాధించుటకు అర్హుడు అని చెప్పి వారికి అర్థమైంది. ఆయన రారాజు అనుకొని వచ్చినారు ఆయన. కానీ వారు చేసిన ప్రక్రియ ఎలాగుంది అని అంటే, ఆయన హ్యావింగ్ ఓపెన్ ద ట్రెజర్ దే ఆఫర్డ్ హిమ్ గిఫ్ట్స్ అండ్ రాయబడి. దే ఆఫర్డ్ హిమ్ గిఫ్ట్స్ అండ్ డిడ్ హోమేజ్. వారు ఆయనకు సాగిలపడిరి అని రాయబడి.
రాజులకు రాజుగా ఆయనను గుర్తెరిగి వచ్చినారు. కానీ వారి మనసులో యేసు ప్రభువును గురించిన తలంపు ఏముందంటే హీ ఈజ్ టు బి వర్షిప్డ్. యేసు ప్రభు ఎవరు అంటే ఆరాధించబడుటకు అర్హుడు ఆయన అని సాంబ్రాణి బోలము మరి ఆయన బంగారమును తీసుకొని వచ్చినారు. దే బ్రాట్ ద మెటీరియల్ ప్రియులారా. ఎవరిని ఆరాధించడానికంట? యేసు ప్రభువుని ఆరాధించాలి. ఆదివారం నాడు యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు దేవుని సన్నిధికి ఎందుకు వస్తాడంటే నిద్రపోవడానికి రాడు. ఎవరైనా నిద్రపోతున్నారని లేవండి. సండే ఇక్కడ కూర్చుంటే ఆరాధిస్తూ ఉంటే నా మనసులో తలంపులు ఎలాగ తట్టిందని ఒక సహోదరిని చూసినాను ఈరోజు. వచ్చి ఒక మూలలో కూర్చొని ఎంతో ముందు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు. ఎంత గొప్ప భాగ్యం అది. కొత్త దినాల్లో నేను కూడా అలాగూ చేశాను. ఆదివారం ప్రార్థన అంటే నా మనసు దేంతో నిండాలంట? యేసు ప్రభుతో నిండాల. ఆయన ఆరంభం ప్రియులారే. ఆయన పుట్టిన యేసు ప్రభు యొక్క భూలోక చరిత్ర ఆరంభం ఇది. ఆయన భూమి పునాది వేయబడక మునిపే పుట్టినవాడు. ఉన్నవాడు, క్షమించాలి, ఆయన ఉన్నవాడు ప్రియులారు, పుట్టినవాడు కాడు. ఆయన యేసు ప్రభు ఎలాంటి వాడంటే అలాంటి వ్యక్తి భూలోకంలో ఆయన ప్రయాణం కనబడతాం. ఆదివారం నాడు యేసు ప్రభువును ఆరాధించే ఒక గొప్ప వేడుక ప్రియులారా. సిద్ధపడిన మనసు. ఆదివారం నేను ఎప్పుడు సిద్ధపడతానంటే శనివారమే సిద్ధపడతాను. ఏమని సిద్ధపడతానంటే పాటల పుస్తకం ఉంది, ఒకసారి తీసుకొని రా, ఆ పాటల పుస్తకం ఎలా ఉందో చూద్దాం అని ఎప్పుడైనా చూసినామా? ఆ పాటల పుస్తకంలో పైన ఛాయ ఉంటుంది. అది ప్రభువునకు పాడదగినది భక్తి పాట, రొట్టె విరవక ముందు పాట పాడేది, యేసు ప్రభు మహిమను గురించి, యేసు ప్రభు సహోదరులముగా, యేసు ప్రభు భార్యగా, పరిశుద్ధాత్మనికి పాడే పాట, తండ్రికి పాడే పాట, త్రిత్వమును. అలాగూ మనము ఈ జ్ఞానులు ఎలాగూ యేసు ప్రభును సిద్ధపడిన మనసుతో వచ్చినారో వీ షుడ్ ఆల్సో కమ్ అలాగూ ప్రిపేర్. సిద్ధపడిన మనసు. ఆదివారం నేను వచ్చి ఏం చేయాలా ఇక్కడ? ఇది మతపరమైన వాతావరణం కాదు పిల్ల. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలకు, యాజకులందరికీ అర్పణలను అర్పించడానికి వాళ్ళు సిద్ధపడతారంట. ప్రధాన యాజకుడు ఏం చేయాలా, యాజకులు ఏం చేయాలా, లేవీయులు ఏం చేయాలా, ఇశ్రాయేలీలు ఏం చేయాలా? దేవుని గ్రంథంలో ఉంది ప్రియులారా. సంఖ్యాకాండం 10వ అధ్యాయం చదివితే అక్కడ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనో రాసినాడు దేవుడు. అక్కడ మెరారీయులు అని ఒక గోత్రాన్ని, ఒక పెద్దలను అంటే ఒక కుటుంబ వారసులను ఎన్నుకున్నాడు. మోషే మనవళ్ళు మెరారీయులు, కహాతీయులు. మోషేకి 3 మనవళ్ళు. ఎవరంట? మెరారీయులు, మెరరైట్స్, కహతైట్స్ అండ్ గెర్షోనీయులు. ఎంతమంది మనవళ్ళు మోషేకి? ఎప్పుడైనా విన్నారా ఈ పేర్లు? మెరారీయులు, కహాతీయులు, గెర్షోనీయులు. చదవండి, బైబిల్ చదివితే తెలుస్తుంది. సంఖ్యాకాండంలో ఉంది. మోషేకి ఏం పని ఇచ్చినాడు దేవుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించమన్నాడు. ఆయన అన్నకి ఏం పని ఇచ్చినాడంట? నువ్వు యాజకుని, ప్రధాన యాజకునిగా ఉండాలని. అహరోను కుమారులకు ఏమి ఇచ్చినాడంట? మీరు యాజక వంశమును కొనసాగించాలని. మోషే మనవళ్ళకి ఏమి ఇచ్చినాడంట? మెరారీయులు, గెర్షోనీయులు, కహాతీయులు వీళ్ళేం చేయాలంటే మందిరంలో పనిచేయాలి. మోషేకి మందిరం ఎట్టగట్టాలో చెప్పినాడు. మోషేని మందిరం ఎలాగో నిర్మించాలని చెప్పినాడు. ఎట్లా కట్టాలో, ఎట్లా చేయాలో అన్నీ చెప్పినాడు ఆయన. ఆయన మనవళ్ళకి ఏం చెప్పినాడంటే మందిరంలో ఎట్లా పని చేయాలా. ఏమయ్యా, నేను ఇంత గొప్ప మోషే నాయకుని మనవళ్ళం, మేము పని చేయాలన్నా మేము అంటే దేవుని తలంపులో ఏమేమి చేయాలనో అన్నీ నింపినాడు పిల్లలు. ప్రతి ఒక్కరిలో నింపినాడు ఆయన. కాబట్టే వారు దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించినారు. ఈ యొక్క జ్ఞానులు ఏం చేసినారు అని అంటే యేసు ప్రభువును ఆరాధించడానికి వారు ముందే అన్నీ సిద్ధపరచుకొని వచ్చినారు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఏ పాట పాడాలా, పెద్దలు ఉన్నారు, ఎలాంటి స్తుతులు చెల్లించాలా, ఇవన్నీ కూడా వి కమ్ ప్రిపేర్డ్ పిల్లలు. ఊరికే మనం వచ్చి కూర్చొని వెళ్ళడానికి రామ్ ఆదివారం. ఎందుకు అని అంటే యేసు ప్రభు ఎవరు అంటే ఆరాధించబడేవాడు. హీ ఈజ్ ద వన్ టు బి వర్షిప్డ్ పిల్లలు. ఆయన గురించి పరలోకం నుండి దేవదూతలు ఏమని చెప్పినారు అని అంటే
ఆయన గురించి మనము గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్తలోనే మొదటి అధ్యాయంలో పరలోకము ఆయనను గురించి ఎలాంటి మరి మాటలు సెలవిచ్చినది అని అంటే 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనం. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 25వ వచనం కూడా చదవాలి. ఆమె కుమారుని కనును వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. యేసు ప్రభు యొక్క ఆరంభం భూలోకములు ఎలాగుందంటే హీ ఈజ్ ఇమాన్యుయల్. Behold, the virgin shall be with child and shall bring forth a son, and they shall call his name. ఈ పేరు ఎవరు పెడతారంట? ఇమాన్యుయల్ అని పేరు ఎవరు పెట్టినారా? ఎవరికైనా తెలుసా ఇమాన్యుయల్ అని పేరు ఎవరు పెట్టినారు? యేసు ప్రభు. ఎవరు పెట్టలేదు. నోబడీ కాల్డ్ హిమ్ ఇమాన్యుయల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే ప్రవక్తల గ్రంథములో రాయబడింది ఆయనను గురించి. ఇమ్మానుయేలు అనే మాట ఇట్ హస్ బీన్ రిటన్ ఇన్ ది స్క్రిప్చర్స్ ప్రియులారా. ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు ఇవి. ఆ ప్రవక్త ఎవరు మాట్లాడంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది ఆ మాట. కానీ ఈ పేరు ఇమాన్యుయేల్ అనే పేరు నాకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. అందరికీ తెలుసు. కానీ ఎవరు పిలిచినారు ఆయనని? ఎవరు పిలువలేరు. అంటే దాని భావాంతరం ఏంది అంటే యేసు ప్రభు యొక్క ఆరంభం, యేసు ప్రభు యొక్క ఉనికి ఈ భూలోక ప్రయాణం ఎలా ఉందంటే తోడుగా ఉండేవాడు పుట్టబోతున్నాడు. కానీ ఆయనకు పేరు పెట్టలే. ఆయనకు పేరు పెట్టినారు. ఏమని పెట్టినారంట? 25వ వచనంలో ఆమెను ఎరగకుండాను అదిగో తొలిచూరు కుమారుడు ఆమె కన్న తర్వాత ఆయనకి ఏమని పేరు పెట్టినాడంట? యేసు అను పేరు. He was given a name and he called his name Jesus. నీవు నేను ఎవరిని పిలుస్తున్నామంటే యేసును. ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడిని, సదాకాలం మనతో ఉండేవాడిని మనం ఏమని పిలుస్తున్నామంట? హిస్ నేమ్ ఈజ్ జీసస్. నువ్వు నాకు తోడుగా ఉండలేవు, నేను నీకు తోడుగా ఉండలేను. గుర్తుపెట్టుకొని ఈ మాటలు. నీ భర్త నీకు తోడుగా ఉండలేడు, నీ భార్య నీకు తోడుగా ఉండలేడు, నీ పిల్లలు నీకు తోడుగా ఉండరు, నీ ఇంటివారు నీకు తోడుగా ఉండరు. బట్ ద ఓన్లీ వన్ హూ క్యాన్ బీ విత్ యూ ఈజ్ ఆల్వేస్ ఎవరంట? దేవుడు మనకు తోడు. మనం ఒక కుమారుడు చనిపోయినాడు. అక్కడున్న ఒక వ్యక్తి ఏమన్నాడంటే మీకు ఎవరు కూడా ఎలాంటి మాటలు చెప్పిన ఆదరణ ఇవ్వలేదు. ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసి ఎంతమంది గొప్ప గొప్ప సువార్థికులు వచ్చి నీకు ఆదరించే మాటలు చెప్పినా సరిపోదు, ఒక్కడే మిమ్మల్ని ఆదరించగలడు అని అన్నాడు. ఆయనే దేవుడు. ఎందుకంటే సదాకాలము ఆయన మనకు తోడుండేవాడు. అలాంటి ఆ గొప్ప వ్యక్తి, గొప్ప దైవత్వంతో కూడిన వాడు ఈ భూలోకంలో ఏమని పేరు పిలువబడినాడంట? యేసు అని. యేసు అనే గొప్ప బిరుదు ఆయనకి ఇవ్వబడింది. ఈ భూలోకంలో ఆయన జీవించిన విధానమంతటినీ కూడా మనం చూస్తే ఎంతో ఘనముగా కనబడుతుంది పిల్లలు. లూకా సువార్తలో ఆయన గురించి ఆయన జన్మించినప్పుడు ఎలాగూ ఆయన సన్నివేశాలు ఉన్నాయో మనం చూద్దాం పిల్లలు. లూకా సువార్త ఈ రెండు పుస్తకాల్లోనే కనబడుతుంది పిల్లలు. యేసు ప్రభువును గురించి ఆయన పిలిచిన పిలుపు. ఆయన గురించి ఏం పడిందంటే మొదటి అధ్యాయం 32వ వచనం పిల్లలు. లూకా సువార్త మొదటి అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవారే 31 నుంచి చదవాలి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కను వరకు యేసు అని పేరు పెట్టుదు. నీవు గర్భమును ధరించి and bear a son, and thou shalt call his name Jesus. He shall be great, and he shall be called Son of the Highest, and the Lord God shall give him the throne of David his father. ఇంకా కింద చూస్తే 35వ వచనంలో 35. And the angel answering said to her, the Holy Spirit shall come upon thee, and power of the highest overshadow thee. Wherefore the holy thing also which shall be born shall be called Son of God. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా ఆయనకి ఏమంట?
నువ్వు ఆయనను యేసు అని ఆయనకు నువ్వు పేరు పెట్టు. ఎవరికి చెప్తావు అన్నారు? ఇది మరియకు చెప్తావు. కాల్ హిమ్ జీసస్. కానీ ఎవరు తెలుసా ఈయన? హూ ఇస్ దిస్? నువ్వు పేరు పెట్టబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు తెలుసారా నీకు ఈయన? ఆయన ఎవరో నీకు తెలుసా అని అంటాం. మరి యేసు ప్రభువుని గురించి దేవదూత ఏమంటుందంటే, నువ్వు పేరు పెట్టబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ఎవరంట? హీ ఈజ్ షాల్ బీ గ్రేట్ సన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ ప్రియుల, సర్వోన్నతుని కుమారుడు ఆయన. నువ్వు పేరు పెట్టే ఆ వ్యక్తి సుమి నీకు తెలియదేమో. యేసు ప్రభు నీకు తెలియదేమో. నువ్వు మామూలుగా అనుకుంటున్నావేమో. ఇంతవరకు నువ్వు ప్రవక్తలను చూసినావు, ఇంతవరకు మోషే లాంటి గొప్ప వ్యక్తులను చూసినావు, ఇంతవరకు అబ్రహాం లాంటి వ్యక్తులను చూసినావు, యోసేపును చూసినావు, యాకోబును చూసినావు. యూ మైట్ హ్యావ్ హియర్డ్ ఎవ్రీథింగ్. ఎన్నెన్నో గొప్ప గొప్ప పేర్లు విన్నావేమో. ఇదిగో ఈయన ఎవరు అని అంటే, హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద హైయెస్ట్. నువ్వు పేరు పెట్టబోయే వ్యక్తి ఎవరు అంటే ద సన్ ఆఫ్ ద హైయెస్ట్. యేసు అని పేరు నీకు ఎలాగూ నువ్వు పెడతావో జాగ్రత్త అనే పదాలు ప్రియులారా. ఆయన ఇంకేమంట? ఆయన షల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద లార్డ్ గాడ్. ఆయనకు తన సింహాసనం దేవుడు ఇవ్వబోచున్నాడు. ఈయన ఎవరంట? దేవుని కుమారుడు. మైండ్ఫుల్, బీ కేర్ఫుల్ అంటారు. యేసు ప్రభు జననములో, ఆయన భూలోక యాత్ర ఆరంభంలో ఏమంటా ఉన్నాడంట? ఆయన పుట్టుచున్న వ్యక్తి ఎవరంట? హీ ఈస్ ద గ్రేట్. ఎవరు? మత్తయి సువార్తలో ఎవరంట అంటే ఇమాన్యుయల్, ఎల్లప్పుడూ తోడుగా ఉండేవారికి ఏం పెడుతున్నావంట నామకరణ? యేసు. సర్వోన్నతుడైన దేవుని కుమారునికి ఏం పెడుతున్నావు నువ్వు పేరు? యేసు. జాగ్రత్త అనే హెచ్చరిక పదాలు ప్రియులారా అవన్నీ కూడా. జీసస్ అనే పదంను నువ్వు నేను ఉచ్చరించడానికి మునుపు ఆలోచించాల్సిన తలంపులు ఇవన్నీ కూడా. నువ్వు ఎవరు అని యేసు ప్రభును సంబోధిస్తున్నావో బీ కేర్ఫుల్. హూజీ అంటే ఆయన ఇమ్మాన్యుయల్. హూజీ ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన ఎలాగంటే 35వ వచనంలో, అండ్ హీ షల్ బీ కాల్డ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన ఏమని పిలుస్తారంట? దేవుని కుమారుడు. యేసు ప్రభు యొక్క ఆరంభం ప్రియుల. ఆయన భూలోకములో 30 సంవత్సరాలు జీవించినాడు దేవుని కుమారుని వలె. ఎవ్వరికి కనబడలేదు, ఎవ్వరికి ఆయన గురించి తెలియదు. నోబడి నువ్వు ఆయన ఎక్కడ పుట్టినాడు, ఆయన ఎక్కడ పెరుగుతున్నాడో, ఎక్కడ సంచరిస్తున్నాడో ఎవ్వరికి తెలియదు. కానీ బైబిల్ ఏమంటా ఉందంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన 52వ వచనంలో ఉంది. లూకాసు వార్త 30 సంవత్సరాలు ఎక్కడ జీవించినాడు ఆయన అంటే 2వ అధ్యాయం లూకాసు వార్త 52వ వచనంలో రాయబడింది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండినాడు. ఎప్పటి నుంచి అంట? 12 సంవత్సరాల వయసు వరకు అక్కడ రాయబడింది ప్రియుల. 12 సంవత్సరాల నుంచి ఇంకా 18 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడ జీవించినాడు అంటే మనుషుల దయలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన ఎదుగుచు 30 సంవత్సరాల ప్రయాణం సాగిన తర్వాత ఎలాగ సాగినాడంటే ఆయన దేవుని కుమారుని వల్లనే జీవించినాడు, దేవుని కుమారుని వల్లనే సాగినాడు పిల్లలు. ఆయన మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన పేరును ప్రస్తావించిన మాటలు కనబడవు. 4వ అధ్యాయం రాగానే 3వ అధ్యాయం చివరిలో అక్కడ 21వ వచనంలో మనం 21వ వచనం చదవాలి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా యేసు కూడా బాప్తిస్మం పొందెను అని అక్కడ పదము రాయబడింది. కానీ ఎవరు బాప్తిస్మం పొందినారు అని చెప్పడానికి ఆ పదం అక్కడ రాయబడింది, కానీ అది ఎవరు పలుకుతున్నారని రాయబడలేదు. ఆయన గురించి బాప్తిస్మం పొందుటకు వచ్చినప్పుడు యేసు ప్రభుని ఏమని మాట్లాడుతున్నాడో బాప్తిస్మం ఇచ్చి యోహాను చూడండి 16వ వచనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను నేను నీళ్లలో నీకు బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే
శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. శక్తివంతుడు వచ్చుచూ ఉన్నాడు. ఆయన చెప్పుల వారును కూడా విప్పుటకు నేను పాత్రుడను కాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువుగా ఆయన పరిచయం చేయడం లేదు ప్రియులారా. ఈజ్ నాట్ ఇంట్రడ్యూసింగ్ జీసస్ ప్రియులారా. ఏమంటున్నారంటే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారును కూడా విప్పుటకు నేను యోగ్యుడను. ఐఎమ్ నాట్ వర్ది టు అన్లూజ్ హిస్ లాచెట్స్ అని రాయబడింది పిల్లరా. అదిగో నాట్ ఫిట్ టు అన్లూజ్ హిస్ శాండిల్స్. హౌ గ్రేట్ అని ఆయన గురించి పరిచయం చేస్తామని. యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఒక గొప్ప వ్యక్తి అని అంటాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయనను గురించి 22వ వచనంలో ఏం మాట్లాడుతా ఉన్నారు చూడండి. 3వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్ముడు శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చగా అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవని నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము పరలోకము నుండి వచ్చాను. ఆకాశం నుండి రాలేదు అది. శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉందంట? పరలోకము నుండి. పిల్లలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే నిలబడిన వారిని గురించి. ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉందో చూడండి భూలోకంలో. యేసు ప్రభువును భూలోకం ఎలాగూ యేసు ప్రభువును పరిచయం చేస్తూ ఉన్నాడు. మనకు అర్థం కాని వెలుగు ప్రియులారు. చాలామంది యేసు ప్రభువును నమ్మిన వారికి యేసు అనే పదములో ఉన్న వెలుగే తెలియదు ప్రియులారు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మనం ఆ పేరును వాడుతూ ఉంటాం. వి యూజ్ దట్ నేమ్ యాజ్ వి లైక్. కానీ బైబిల్ ఆయనను పరిచయం చేయించిన వెలుగు ఎలా ఉందంట? అదిగో 22వ వచనంలో నీవు నా ప్రియ కుమారుడవు అని పరలోకము నుండి ఒక శబ్దం. ఎవరు? హూజీ? ఆ శబ్దం ఎవరిది? ఎవరిదై ఉంటుంది? హూ షుడ్ బి దట్ వాయిస్ పిల్లర్? దానికి కూడా పేరు లేదు. ఆ శబ్దమునకు కూడా పేరు లేదు ప్రియులారా. ఎందుకు లేదు? అక్కడ రాయబడిందంటే లేదు. అక్కడ ఏం చెప్తా ఉందంటే శబ్దము నీవు నా ప్రియ కుమారుడవు. 2వ అధ్యాయం అన్నారు అక్కడ. పుట్టబోవాడు ఎవరంట? సర్వోన్నతుని కుమారుడు. ఆయన పేరేమైనా ఉందా? సర్వోన్నతుడైన దేవునికి ఏమైనా పేరుందంటే నో. ఈయన ఆ పేరు లేనటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వముతో ఉన్న ఆ మహిమలో నుండి ఏమొస్తా ఉందంట? హియర్ ఈజ్ ద వన్ ప్రియులారా. ఎవరినంట? దేవుని కుమారుడు. అపోస్తల కార్యంలో కూడా ఒక మాట ఉంది అక్కడ 2వ అధ్యాయంలో కూడా. అక్కడ కూడా ఒక శబ్దం వినబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగంగా వీచు గాలి ఒక ధ్వని పరలోకము నుండి ఏమన్నా అకస్మాత్తుగా ఏం వినబడిందంట? పరలోకము నుండి ఆ సౌండ్ అని రాయబడింది అక్కడ. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ధ్వని వినబడింది ప్రియుల. ఎలాంటి ధ్వని అంటే ఇది? ఆ సౌండ్ ఫ్రమ్ హెవెన్. ఎవరు భోగించినారు ఈ ధ్వని? ఇట్ ఈస్ ఫ్రమ్ హెవెన్ ప్రియుల. అంటే పరలోకం ఎలాంటిదంటే నువ్వు నామకరణ చేయలేనటువంటి ప్రదేశం ప్రియుల. యూ కెనాట్ నేమ్ ఎనీబడి ఇన్ హెవెన్ దట్ హీ ఈజ్ సో అండ్ సో. ఫలాని వ్యక్తి ఈయన, ఫలాని వ్యక్తి ఇలాంటి వాడు అని నువ్వు చెప్పలేవు ప్రియుల. యూ కెనాట్ నేమ్ హెవెన్. పరలోకంలో ఈ పేరు నేను పెడతా, పరలోకంలో నేను ఈ పేరు రాసుకుంటా పోయి, పరలోకంలో నేను ఇలాంటి పేర్లతో పిలుస్తాను చెప్పే ఘనత ఎవ్వరికి లేదు పిల్లల. అలాంటి ఉన్నతమైన స్థలం నుండి ఎవరు వస్తూ ఉన్నారంట? ఒక దివ్యమైన వాడు భూలోకంలోనికి వచ్చి ఆయన గురించి ఏం చెప్తా ఉందంట? భూలోకములో పరిచయం ఎలా ఉందంటే హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఏ దేవుడు?
నువ్వు నేను కట్టుకొని గొప్ప గొప్ప చిత్రాలంకారం చేసి 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టుకొని బొమ్మలు కట్టి దాన్ని నిలబెట్టిన దేవుడా? హూ ఇస్ దిస్ గాడ్ పిల్లర్? ఎవరైనా హూ ఇస్ దిస్ మ్యాన్? ఈ మనుషుడు కాడు పిల్లర్ యేసు ప్రభు. యేసు ప్రభు నువ్వు అలంకరించి రూపొందించే గొప్ప వ్యక్తి కాదు. గంధకాలు కట్టి ఈరోజు గంధకం తీసి కండ్ల గంధకాలు తీసి చూడరా ఎట్లున్నాడో అందంగా అంటే దానికి ముక్కుండి వాసన చూడదు, కనులుండి చూడదు, చెవులు ఉండి వినవు, గొంతుకుండి మాట్లాడదు, నాలుకుండి తినదు, చేతులుండి ముట్టుకొనదు, కాలుండి నడవదు, తల ఉండి ఊపదు. ఇంకేంది? ఇంకేంది ప్రియ? వాట్ ఈస్ దాట్? అంటే నీవే అది, ఇంకెవరు కాదని. అది ఎవరు అంటే నువ్వే. నువ్వెట్లా దేవుడం అవుతావు? అదిగో బైబిల్ పరిచయం చేయించిన ఒక గొప్ప వెలుగు ఎవరంట? సర్వోన్నతుడు. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చింది? నామకరణ లేనటువంటి వాడే దేవుడు ప్రియుల. గాడ్ హ్యాస్ నో నేమ్, రిమెంబర్ దాట్. మరి ఎందుకు ఇచ్చినారయ్యా యేసు అని పేరు దేవదూతలు అంటే? ఆ పేర్ల అర్థం ఏంటంటే రక్షించుటకు వచ్చినవాడు యేసు ప్రభు ప్రియుల. ఏం చేయడానికి వచ్చినాడంట? పెళ్ళాన్ని ఎత్తకపోతే సంపనికి రాలే. ఎందుకు వచ్చినాడయ్యా అంటే రక్షించుటకు వచ్చినాడు. 20 తలకాయలు నీకున్నా నిన్ను రక్షిస్తాడు. నీకు 100 చేతులుండి ఖడ్గద్వాలు నీ దగ్గర ఉన్నా కూడా నిన్ను రక్షించుటకే వచ్చినాడు కానీ శిక్షించుటకు రాలే. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టినారా అంటే జీసస్. ఏ పేరు? ఈ పేరు అంటే టు సేవ్ యూ ఫ్రమ్ వేర్ అంటే అదిగో మన పరిస్థితుల నుండి మనల్ని రక్షించుటకు వచ్చిన వాడు యేసు. ఆయన ఈ భూలోకి ఏమేమన్నదంట? యేసు అనే పేరుతో నామకరణ చేస్తే ఆయన పరిచయం ఎలాగుంది అని అంటే అదిగో ఆయన సర్వోన్నతుడకు దేవుని కుమారుడు. ఈజ్ మోస్ట్ హైయెస్ట్ మ్యాన్. ఈ భూలోకంలో ఆయన గురించి మరి ఆ మాట్లాడిన మాటల్లో యోహాను సువార్తలో ఆయనను గురించి ఏమని పిలిచినారో చూద్దాం పిల్లలు. హౌ డిడ్ మెన్ కాల్ హిమ్? యోహాను సువార్త 7వ అధ్యాయంలో 45వ వచనంలో చూద్దాం. యేసు ప్రభువును ఈ భూలోక మనుషులు ఏం చెప్పినారో 7వ అధ్యాయం 45వ వచనం. ఆ పన్రౌతులు ప్రధాన యాజకుల యుద్ధకును, ఆ ఆఫీసర్స్ అంతా ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి పరిశీల యుద్ధకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్టుగా ఎవ్వడును ఎన్నడును మాటలాడలేదని. నెవర్ మ్యాన్ స్పేక్ లైక్ దిస్. వీళ్ళు ఎవరంట? బంట్రౌతులు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏమనంట ఆఫీసర్స్. దే ఆర్ ఆఫీసర్స్. ఆ మ్యాన్ ఇన్ అ డిగ్నిటరీ ప్లేస్. సోల్జర్స్ కాదు వాళ్ళు. ఈ ఆఫీసర్స్ ఎవరు దగ్గర? ప్రధానుల దగ్గరికి వచ్చినారు. వీళ్ళు ప్రధానుల దగ్గరికి వచ్చేవాడు ఉన్నతమైన స్థితిని కలిగిన వాడు. అరే మీరు పోయి ఆ ఆఫీసర్స్కి అధికారం తీసుకొని రండి అని అంటే పోయి వీరు వచ్చి రిపోర్ట్ ఏమి ఇస్తా ఉన్నారంట? మీరు పంపించినారు మమ్మల్ని తీసుకొని రమ్మని. అదిగో మేము వెళ్ళి ఆయన తీసుకొని వచ్చినాము అని పోయినాము. కానీ ఆయన గురించి ఏం చెప్తున్నారంట? మనుష్యుడు అని మాట్లాడుతున్నాడు. యేసు ఇట్లా మాట్లాడినాడు అని చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు? యేసు అని మీరు పంపించినారు తీసుకొని రమ్మని. అదిగో ఆ యేసు ఇట్లా మాట్లాడినాడని చెప్పలేదు. నెవర్ మ్యాన్ స్పోక్ లైక్ దిస్. మనుషుడు ఎన్నడును ఎప్పుడును ఇట్లా మాట్లాడలేదు. చూడండి యేసు ప్రభు వారు ఎంత గొప్పగా పిలువబడినారు. నువ్వు నేను అర్థం చేసుకోవడానికి ఆఫీసర్స్ కూడా ఆయన పేరు తీయడానికి ఆయన ఎంత సన్మానించినారో చూడండి. ఆయన ఎంత ఘనపరిచినారో. ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి అధికారులు అంటున్నారు, అయ్యా ఈయన మాటలాడినట్టుగా ఏ మనుషుడు మాటలాడు. నెవర్ మ్యాన్ స్పోక్ లైక్ దిస్. హౌ డిడ్ యూ స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు యేసు ప్రభువుని గురించి?
ఇంకేమన్నాడంటే యోహాను సువార్తలోనే ఆయన గురించి గొప్ప సంగతులు చెప్పబడినాయి. 19వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19. 4-5 వచనాలు చదువుతాం, 6 వచనాలు కూడా. పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. మీకు తెలియాలా? ఏమంటే ఎవరు మాట్లాడుతున్నారు? పైలట్, ది ఎంపరర్స్ రిప్రజెంటేటివ్. ప్రియులరా, ఈయనను మీ యొద్దకు ప్రవేశపెట్టుచున్నాను. చదవన్నా. వెలుపలికి మీ యొద్దకు ప్రవేశపెట్టుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు. వాట్ ఆ రెస్పెక్ట్! పిల్లలు ఎంత ఘనత ఇస్తున్నాడో పిలాతు యేసు. ఎవరు తీసుకొచ్చినారంటే యేసు ప్రభును తీసుకొచ్చి ఈయన పలాని వాడు ఇలాగ చేస్తున్నాడు, దుర్మార్గుడని అప్పగిస్తే ఆయనను పరిశోధించి ఆయనను మీరు నాకు అప్పగించినారు కనుక ఇదిగో ఈ మనుషుడు వచ్చి నా ఎదుట నిలబడినాడు, నేను పరీక్షిస్తే నాకు ఆయన యందు ఏ దోషము. హూస్ దిస్ అంటే ఎవరైనా పేరు కూడా తీయడానికి ఇష్టపడలేదు. అంత ఘనత యేసు ప్రభువునికి ఇచ్చినాడు. సిలువ వేయడానికి ఆయనను తీసుకొని వచ్చి అసలు ఆ లోకంలో ఉన్న అధికారులు, అరే కూర్చోరా, ఏం మాట్లాడుతున్నావు, బద్మాయిష్గా చేసిందంతా చేసి అంటారు. యేసు ప్రభు అధికారి దగ్గర దోషిగా వచ్చి నిలబడినాడు. దోషం చేసిన వానికి ఆయనను తీసుకొచ్చి నిలబెడితే ఆ అధికారి ఏమంటా ఉన్నాడంట? ఏం చెప్పినాడు ఆయన? ఇదిగో ఈ మనుషుడు. ఆఫీసర్స్ ఏమన్నారు? ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవరు? లోకంలో పాపం అంటే ఏందో తెలుసా పిల్లలు? చాలామంది మాట్లాడితే నీచంగా చూసేది ఏంటంటే వేష వృత్తి చేసేవారిని చిచి చిచి అంటారు కదా. చచ్చిపోయినా, చంపేసినా, దోచుకున్నా, ఏం చేసినా వేషవృత్తి లేదా వ్యభిచారపు జీవితం జీవిస్తున్న వారిని ఏమంటారు? చూడడానికి ఇష్టపడరు, వారితో మాట్లాడడానికి ఇష్టపడరు, వారి దగ్గరికి పోవడానికి ఇష్టపడరు. ఈడ నీచమైన బ్రతుకు. అలాంటి నీచమైన వాతావరణంలో ఉన్న ఒక స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నదో చూడండి పిల్లలు. యేసు ప్రభువుని గురించి యోహాను సువార్తలోనే ఈ గొప్ప చరిత్ర కనబడుతుంది పిల్లలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అలాంటి చరిత్ర కలిగిన ఈ స్త్రీ ఏమన్నది ఏంటంటే 4వ అధ్యాయం కాదు, ఆమె మాట్లాడిన మాటలు ఎలాగున్నాయనంటే, ఆమె వెళ్ళి అందరికి గురించి సమరయ పట్టణంలో చెప్పి ఏం చేస్తా ఉందంటే అందరినీ తీసుకొచ్చి ఆమె చెప్పిన మాట ప్రియులారా 4వ అధ్యాయం 29వ వచనం. 4వ అధ్యాయం 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ అది ప్రియులారా నాతో చెప్పిన మనుష్యుడు. ఏ పేరు తీయలే ఆమె. ఎందుకంటే చెప్పిన సంగతులు ఎలాంటివంటే ఆమెతో దేవుడే చెప్తాడు ఆ సంగతులు, ఇంకెవడు చెప్పలేడు. మనుషులు ఏం చెప్పినట్టు నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు, నీ అంత సుందరంగా ఎవరు లేరని ఆమెతో ఆనందించిన వాడే మనుషుడు. కానీ ఆమె చేసిన సంగతులు చెప్పగలిగిన వాడు ఎవరు అంటే, ఇదిగో రండి, నేను చేసిన సంగతులు చెప్పిన ఒక మనుషుడు. ఆ మ్యాన్. ఎవరి మనుషుడంట? పేరు తీయడానికి జంకింది ప్రియ. బికాజ్ హీ ఈజ్ గాడ్. యేసు ప్రభు ఎవరంట? దేవుడు ప్రియ. హౌ వండర్ఫుల్ ఇస్ జీసస్ ప్రియ. నువ్వు నమ్మిన రక్షకుడు. నువ్వు రొట్టె రసం తీసుకున్నావు కదా, రొట్టె విరిచినావు, పాత్రలోనిది త్రాగినావు. అది ఎవరిని చూపిస్తావు అనంటే యేసు ప్రభువును. భూలోకములో
చరిత్రహీనులు కూడా ఆయన పేరును మాధుర్యతను బట్టి ఆయనను పేరుతో సంబోధించుటకు చాలా ఆలోచించినారు. దే రెవర్డ్ హిస్ నేమ్. రెవరెండ్, డాక్టర్, బిషప్, సుందర్ సింగ్ అని గొప్ప గొప్ప సంగతులు మాట్లాడతాం. యేసు ప్రభుని ఏ బిరుదులు పెట్టాలి ఇప్పుడు? వాట్ టైటిల్ షుడ్ మ్యాన్ గివ్ హిమ్ ప్రియులారా? ఏ పేరు పెడతాం మనం? మా ప్రిన్సిపల్ గురించి నీకు తెలుదు, మా టీచర్ గురించి తెలుదు, మా డాక్టర్ గురించి తెలుదు, మా ఇంజనీర్ గురించి తెలుదు అంటారు. కానీ డిడ్ యూ నో రియల్లీ హౌ జీసస్ ఇస్ ప్రియులారా? ఈయన మాట్లాడి, ఈయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఇదే యేసు ప్రభు మన దగ్గరికి ఎలాగొస్తాడంటే ఆదివారం నాడు మన స్తుతులు స్వీకరించడానికి వస్తాడు. ద సేమ్ పర్సన్. భూలోకంలో ఆయన నడిచిన నడక అంతట్లో కూడా అందరూ చూచిన వెలుగులో అధికారులు సహితము మాట్లాడిన మాటలు ఎలా అంట? ఈ మనుష్యుడు. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు చూడండి. కంటిన్యూషన్ ఆఫ్ దిస్ మ్యాన్. ఇవి నేను ఆదివారం ఇక్కడ కూర్చుంటే నా మనసులో ప్రభువు మాట్లాడిన మాటలు. 2వ అధ్యాయం 36వ వచనం. యాక్ట్స్ 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసు అనే పదం బయలుదేరింది. ఇంకా ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలను. ఒరే ప్రజలారా, ఇదిగో మీరు సిలువ వేసినారు. ఎవరినంట? పై విలాసం పెట్టినారు. నజరేయుడను యేసు అని లోకం పై విలాసం పెట్టి సిలువ వేసేటప్పుడు ఆయనను ఆ పేరును అవమానపరిచినారు. మనుషులు ఈ భూలోకంలో ఆ పేరును తీయడానికే ఇష్టపడని ఆ పేరును సిలువ పైన విలాసములు పెట్టి అవమానపరిస్తే ఆ పేరును తీసుకొని ఏ మనుషులు, ఏ అధికారులు, ఏ నియంతలు ఆ పేరును వల్లించుటకు ఇష్టపడని పేరును తీసుకొని ఒక గొప్ప వ్యక్తి నిలబడేమంటున్నారంటే, ఈ యేసే, ద సేమ్ జీసస్ ఈజ్ నౌ మేడ్ యాజ్ లార్డ్ అండ్ క్రైస్ట్. ప్రభువుగాను, ఇంకా మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు అని చెప్తారు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినాడు. 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో చూడండి. ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ప్రిలర్. ఇదే పేతురు 10వ అధ్యాయంలో ఎలాగో చెప్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యం యాక్ట్స్ 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఆయన మీరు తృణీకరించి నిరాకరించిన ఆయన ఈజ్ నౌ మేడ్ ఏమంట? యేసు ప్రభు అని పిలువబడుతున్నాడు. ఆయన ద్వారా యేసు ప్రభు ఇప్పుడు ఆ పేరును ఎంత దేవుడు కనపరిచినాడు అని అంటే, ఆయన ఇంకా యేసు కాడు, ఇంకా ఈజ్ నో మోర్ టు బి కాల్డ్. ఆయన భక్తులు ఆయనను గురించి భూలోకంలో ఏం పలికినారంట? మీరు తృణీకరించినవే, మీరు సిలువ వేసిన యేసు ఇప్పుడు దేవుడు క్రీస్తు గారు ప్రభువుగాను నియమించారు. ఆయన అందరికీ ప్రభువు ప్రియులారా. ఇది భూలోకంలో సువర్తమానంగా బయలుదేరి, కానీ పరలోకంలో యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? వాట్ ఈస్ ద టైటిల్ హీ హ్యాస్ ప్రియులారా? ఆయన తను తాను ఎలాగో పిలుచుకుంటున్నాడు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలోనే గత వారం మనం విన్నాం. సౌలుతో మరి ప్రభువు మాట్లాడినట్టుగా మనం చూసినాం. అక్కడ 22వ అధ్యాయం, క్షమించాలి, అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో ఈ మాట ఆయన పలికింది. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు పరలోకములో ఆయన ఎలాగూ తన నామకరణను ప్రజలకు తెలియజేసుకుంటున్నాడో చూడండి. పరలోకములో ఆయన మహిమలో ఉండి కూడా ఆయన ఇప్పుడు తన ప్రజలకు తెలియజేసే మాటలు ఎలా ఉన్నాయంటే 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు నేను ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసు.
పరలోకములో అత్యున్నతమైన సింహాసనంపై యేసు ప్రభు ఉండి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంట, ఐ యామ్ జీసస్ ఆఫ్ నజరీన్, ఐ యామ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్పడంలో ఆయన he is taken a title in heaven, the rejected title, ప్రియులారా, తృణీకరించబడిన బిరుదును కలిగి పరలోకంలో ఉన్నాడు. భూలోకంలో ఆయన తన గురించి ఎలాగో పరిచయం చేసుకుంటున్నాడంట, he is presenting himself, I was అనడంలే, I am Jesus of Nazareth. Presently he speaks that, ప్రియులారా, I am King of Kings and I am Lord of Lords అని చెప్పడంలే ఆయన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, saying I am Jesus of Nazareth. The place of reproach, తృణీకరించబడిన బిరుదును స్వీకరించి పరలోకంలో ఉన్నాడు ఆయన. భూలోకమంతయు ఆయన నామమునకు ఎంతో ఘనత చేకూర్చింది పిల్ల. అధికారులు, చరిత్రహీనులు, మరి విద్వాంసులు, తూర్పు దేశపు జ్ఞానులు, దేవదూతలు అందరూ వచ్చేమనంటే హీఈస్ ద గ్రేట్ అని అన్నారు. కానీ భూలోకంలో పాపులమైన మనము ఆయనను విసర్జించి ఆ నామమును ద్వేషించినాం. ఆ నామమును ఇష్టపడలేదు కనుకనే పై విలాసం రాసినాం ఆయనకి. ఇదిగో మీరందరు అన్నారు, ఏమన్నారు మీరంటే, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు, ఇదిగో ఈ మనుషుడని పిలాత్ అన్నాడు, కాబట్టి మీరు ఎంత గొప్పగా పొగుడతారా, ఈసలు ఈయన పేరు ఇదయ్యా, ఈయన పేరు ఏంటంట యేసు, నజరేయుడగు యేసు అని ఆయనకు పై విలాసం రాసినాడు. చనిపోయిన తర్వాత మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఆ బిరుదు తీసుకొని ఆయన పరలోకమునకు పోయినాడు. ఎవరు పెట్టినారు ఆ బిరుదు? ఆయనని ఇష్టపడని వారు పెట్టిన బిరుదు ప్రియుల. నజరేయుడు అని పేరు ఎవరు పెట్టినారంట ఆయనకు? ఇష్టపడని వారే పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఇవ్వబడిన పేరు ఇదిగో, పేతురు అన్నాడు, ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసే, నజరేయుడగు యేసు, ఈ యేసే అని స్టార్ట్ చేసినాడు. ఆయన కూడా సువార్త 2వ అధ్యాయంలో ఉంది చూడండి. అపోస్తులైన పౌలు, పేతురు కూడా యేసు ప్రభు సువార్త చెప్పుటకు స్టార్ట్ చేసిన పదం కూడా అదే ప్రియులారా. ఆయన స్టార్టింగ్ అదే పదంతో మొదలుపెట్టినాడు. 22వ వచనం అపోస్తుల కార్యం యాక్ట్స్ 2:22లో ఆయన కూడా ఏ పేరుతో ఆరంభించినాడంటే అదే పేరు ప్రియులారా, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు అని ఆరంభిస్తున్నాడు. చాలు, ఏమంట, ఈ స్టార్ట్స్ విత్ దట్ సేమ్ నేమ్ ప్రియులారా. పరలోకంలో యేసు ప్రభు ఎట్లున్నాడంట ఇప్పుడు? నజరేయుడగు యేసు. ఆయనకు చాలా గొప్ప బిరుదులు పరలోకంలో చెప్పబడినాయి ప్రియులారా. అయితే పరలోకంలో ఆయన ఆ పేరుతో ఉన్నాడు కదా, పరలోకం ఆయనను ఎలాగో ఆరాధిస్తుందో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆయన పరలోకంలో ఆ బిరుదు కలిగి ఉంటే పరలోకం ఆయనను ఎట్లా ఆరాధిస్తుందయ్యా? ఆయన ఇంకా ప్రభువులకు ప్రభు అని ఆరాధించాల. భక్తులు, దూతలు అందరు కలిసి ఆయనను దే షుడ్ వర్షిప్ హిమ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యాజ్ గాడ్, యాజ్ వన్ హూస్ వండర్ఫుల్ అని ఆరాధించాలి కదా. ఏమని ఆరాధిస్తున్నారు ఆయనను? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పిల్ల. క్షమించాలి, నా పేజీలు ఫ్యాన్కి కొట్టుకుపోతా ఉంది. 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్లు అంటే 10,000s of 10,000s and thousands of thousands అని రాయబడింది. ఇంగ్లీష్లో దాన్ని వర్ణించడానికి రాలే, తెలుగులో ఏమన్నా కోట్లు అని చెప్పేసి. చూడండి ఎంత గొప్పగా ఉంది పిల్లలు. హౌ వండర్ఫుల్ ఇస్ దట్. జోయల్, కెన్ యూ రీడ్ మీ ఫర్ మీ దట్? రెవల్యూషన్ 5:11లో ఉంది. Then I looked, and I heard the voice of many angels. Around the throne. The living creatures. And the living creatures. And the elders. And the elders. And the numbers of them. And their numbers was
10,000 times. 10,000 times 10,000. 10,000 And and thousands of thousands. thousands and thousands. ఎంతమంది ఉన్నారంట? థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ 10,000s. దానికి అర్థం లేని పర్థం లేనటువంటి భాషలో ఇట్ వాజ్ కంటిన్యూషన్. ఏమంటున్నారు చదవాలి? వారు వదిలింపబడిన వారేమంట ఏం చెప్తున్నారంట? రాజులకు రాజు అయిన వాడు అంటున్నారా? ఇదిగో మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి అని అంటున్నారా? ఇదిగో మనుష్యుడు అని అంటా ఉన్నారా? ఇదిగో నేను చేసిన సంగతులన్నీ నాతో చెప్పిన వారిని గురించి వినుడి అని చెప్తా ఉన్నారా? ఏమంటున్నారంట? వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంకా చూడండి, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసి ఆ పెద్దలు సాగిలపడి ఎవరినంట? వధించబడిన. హౌ వండర్ఫుల్ ఈజ్ యువర్ జీసస్. నీ యేసు ప్రభు ఎంత గొప్పవాడు. హౌ వండర్ఫుల్ ఈజ్ మై సేవియర్. వధించబడిన గొర్రెపిల్ల. మన మనసు ఆయన కొరకు ఉబలాట పడాలని పరలోకం అంటా ఉంది. ఇదిగో వధించబడిన గొర్రెపిల్ల. నా హృదయం ఆయన కొరకు మండకపోతే, ఇఫ్ మై హార్ట్ డజంట్ బర్న్ ఫ్రమ్ హిమ్, నేను యేసు ప్రభువుని నమ్ముకుని వ్యర్థుడను. ఐ am not a believer if my heart doesn't respond for him. ఆయన కొరకు నా హృదయం పొంగకపోతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యర్థుడను. నేను ఊరికే వచ్చి వెళ్ళే ఒక బొమ్మను నేను. ఎంత గనుడో నా ప్రభు. మై సేవియర్ ఇస్ వండర్ఫుల్. నా ప్రభు ఉత్తముడు. దేవుడి మాటలు మన కొరకై దీవించుకున్నాడు. ఆమేన్.